ఈరోజు మనము విలోమ నిష్పత్తి ఇన్వర్స్ రేషియో అనే టాపిక్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ విలోమ నిష్పత్తి ఇన్వర్స్ రేషియో ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. మనకు అంతకుముందు మనకు రేషియో అనేది చూసినాం. ఇప్పుడు మనం ఇన్వర్స్ రేషియో లేకుంటే విలోమ నిష్పత్తి అనే టాపిక్ గురించి చూసినట్లయితే, సపోజ్ మనం ఒక రేషియో తీసుకుంటే 3:4 అనేది ఒక రేషియో అనుకుందాం. మరి ఈ 3:4 అనే రేషియోకి ఇన్వర్స్ రేషియో లేకుంటే విలోమ నిష్పత్తి అనేది ఏమవుతుందంటే 4:3 అవుతుంది. యాక్చువల్గా ఇది ఏమవుతుందంటే దీన్ని ఎట్లా రాయాలంటే 1/3:1/4 రాయాలి. రాస్తే మనకు తర్వాత దీన్ని ఏం చేయాలి, ఈ 4 పైకి పోతుంది, ఈ 3 ఇక్కడికి వస్తుంది, చివరికి 4/3 వస్తుంది. మళ్ళీ కింద డినామినేటర్ రెండింటికి 12 వస్తుంది, 4 3 12 కాబట్టి రెండింటికి ఈక్వల్గా డినామినేటర్ ఉంది కాబట్టి మనకు డినామినేటర్ అవసరం లేకుండా డైరెక్ట్గా రేషియో 4:3 రాయొచ్చు. ఇది ప్రాసెస్. కాకపోతే మనం అదంతా అవసరం లేదు. జస్ట్ మనకు ఇన్వర్స్ రేషియో విలోమ నిష్పత్తి అంటే మనకి ఇచ్చిన ఈ పారామీటర్స్ తిప్పి రాస్తే అదే ఇన్వర్స్ రేషియో అవుతుంది. ఇది ఇన్వర్స్ రేషియో, ఈ విలోమ నిష్పత్తి. ఇంకొకటి చూసినట్లయితే ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. 5:6 అనుకోండి. ఈ 5:6 యొక్క విలోమ నిష్పత్తి ఏమవుతుంది, 6:5 అవుతుంది. ఇది విలోమ నిష్పత్తి. మరి ఇలాంటి విలోమ నిష్పత్తికి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు అంటే 3:4 యొక్క విలోమ నిష్పత్తి 4:8 అనిస్తాడు. ఇది కరెక్టా కాదా అంటాడు. అప్పుడు మనకు రాంగ్ అవుతుంది. మాకు ఆప్షన్స్లో కూడా ఎట్లా ఇస్తారంటే 1 4:2 1, 4:3 1, 3:8 1, 4:1 1 ఇట్లా ఇస్తాడు ఆప్షన్లు. ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి అని ఇట్లా ఇచ్చినప్పుడు దీని యొక్క విలోమ నిష్పత్తి అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఈ విలోమ నిష్పత్తి అనేది చాలా ఈజీ. దీని యొక్క పదాలు అనేవి రిఫరెన్స్ రాస్తే మనకు ఆన్సర్ అయిపోతుంది. అదే విధంగా ఇచ్చినప్పుడు విలోమ నిష్పత్తి ఏ విధంగా అనుకోవాలో చూద్దాం. మనకు అంతకుముందు తెలిసినట్టు మనకు విలోమ నిష్పత్తి 3:1 యొక్క విలోమ నిష్పత్తి ఏం చెప్పినాం, 1:3 అవుతుంది అని చెప్పినాం. ఇది 2 ఇచ్చినప్పుడు. మరి అట్లా కాకుండా ఇవి మనకు 3 ఇచ్చిండ్రు అనుకోండి, 3:1:6 ఇచ్చిండ్రు. ఈ 3 యొక్క విలోమ నిష్పత్తి కనుక్కోవాలి. యాక్చువల్గా మనం ఏం చెప్పినాం, 3 యొక్క విలోమ నిష్పత్తి 1/3:1/1/6. ఇది విలోమ నిష్పత్తి యాక్చువల్గా. కాకపోతే ఇది మనకు ఫ్రాక్షన్ భిన్నాలలో ఉంది. ఈ భిన్నాల నుంచి మనం విడిపోవాలంటే మనం ఏం చేస్తాం, ఫస్ట్ పదం రావాలంటే ఈ 2 ఈ డినామినేటర్లను హెచ్చింపు చేస్తాం. అంటే 1x6 దీనికి వస్తుంది ఆన్సర్ 6 వస్తుంది. తర్వాత దీనికి రావాలంటే ఈ 2 యొక్క డినామినేటర్లు హెచ్చింపు చేస్తాం. 3×6 18. నెక్స్ట్ దీని యొక్క ఆన్సర్ రావాలంటే 3వ పదం రావాలంటే మిగతా 2 యొక్క డినామినేటర్ల హారాలు హెచ్చింపు చేస్తాం. 3×1 3. ఇది మనకు ఫైనల్గా ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఈ 6 18 3 అనేది 3 ఎక్కువతో పోతుంది. 3×2 6, 3×6 18, 3×1 3. ఇది మనకు విలోమ నిష్పత్తి అవుతుంది. అంటే 2:6:1 అవుతుంది. 3:1:6 యొక్క విలోమ నిష్పత్తి 2:6:1 అవుతుంది. ఇక మనం ఇదంతా ప్రాసెస్ చేసుకోకుండా ఒకేసారి మనం ఫస్ట్ పదానికి రావాలంటే మనకు విలోమ నిష్పత్తి ఇన్వర్స్ రేషియో ఈ 2 పదాలను హెచ్చింపు చేయాలి. 1 6 6. రెండో పదం రావాలంటే మిగతా 2 హెచ్చింపు చేయాలి. ఈ 2 3×6 18. నెక్స్ట్ ఈ 3వ పదం రావాలంటే ఈ 2 హెచ్చింపు చేయాలి. 3×1 3. చూడండి ఇది వస్తుంది డైరెక్ట్గా. తర్వాత మనం దీన్ని సింప్లిఫై చేస్తే 3×1 3×2 6, 3×6 18, 3×1 3. ఈ విధంగా మనకు ఇన్వర్స్ రేషియో అనేది కనుక్కోవాలి. నెక్స్ట్ ఇంకొకటి ఎగ్జాంపుల్ చూద్దాం. 3:4:5 ఉంది అనుకోండి. దీని యొక్క విలోమ నిష్పత్తి ఇన్వర్స్ రేషియో వచ్చేసి ఫస్ట్ పదం రావాలంటే ఈ 2 హెచ్చింపు చేయాలి కదా, 4×5 20. తర్వాత రెండో దానికి రావాలంటే ఈ 2 హెచ్చింపు చేయాలి. 3×5 15. తర్వాత 3వ రావాలంటే ఫస్ట్ 2 హెచ్చింపు చేయాలి. 3×4 12. ఇది మనకు
మనకు ఇన్వర్స్ రేషియో 20:15:12. ఈ విధంగా ఇన్వర్స్ రేషియో అనేది మనం ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ ఇన్వర్స్ రేషియోలో మనం ఒక పదం 2, 3 ఇచ్చినప్పుడు చూసినాం. 2, 3 ఇచ్చినప్పుడు ఇప్పుడు 4 కూడా చూడండి. 1:2:3:4 మనకు 4 నంబర్స్ వచ్చినాయి. మరి 4 వచ్చినప్పుడు మనకు ఇన్వర్స్ రేషియో ఎలా కనుక్కోవాలని ఇప్పుడు చూద్దాం. మనకు 4 ఇచ్చిన 5 ఇచ్చిన ఎన్ని ఇచ్చినప్పటికీ ఫస్ట్ది కనుక్కోవాలంటే మిగతావన్నీ హెచ్చింపు చేయాలి. అంటే మనం ఏ పదం అయితే మనం ఏ వర్డ్ అయితే కనుక్కుంటున్నామో అది కాకుండా మిగతా అన్ని మల్టిప్లై చేయాలి. ఈ ఫస్ట్ది మనకు ఇన్వర్స్ రేషియో కనుక్కోవాలంటే ఈ 3 హెచ్చింపు చేయాలి. 2 3 6, 6 4 24. ఫస్ట్ది 24 వస్తుంది. నెక్స్ట్ది మనకు రెండోది కనుక్కోవాలంటే మనకి ఇక్కడ కావాల్సింది ఇది తప్పించి మిగతా అన్ని మల్టిప్లై చేయాలి. అప్పుడేమైంది 1 3 3 3 4 12 అవుతుంది. నెక్స్ట్ మూడోది కనుక్కోవాలంటే మిగతా అన్ని హెచ్చింపు చేయాలి. 1 2 2 2 4 8. తర్వాత నాలుగోది కనుక్కోవాలంటే ఫస్ట్ 3 హెచ్చింపు చేయాలి. 1 2 2 2 3 6. ఈ విధంగా మనకు ఇన్వర్స్ రేషియో ఎన్ని పదాలు ఇచ్చినా చేయొచ్చు. ఇప్పుడు దీన్ని మళ్ళీ మనకు 2 ఏకంతో మనము ఇది డివిజన్ చేయొచ్చు. 2 12, 2 6, 2 4, 2 3. ఫైనల్గా మనకు రేషియో అనేది 12:6:4:3 అవుతుంది. ఈ ఇన్వర్స్ రేషియో. ఈ విధంగా మనము ఇన్వర్స్ రేషియోని సింపుల్ మెథడ్లో వినియోగించుకోవాలి. ఇలాంటి సింపుల్ టాపిక్స్ మనం నేర్చుకోవడం వల్ల ఫర్దర్గా మనకు ప్రాబ్లమ్స్లలో ఈజీగా మనము ఇలాంటివి చేయడం వల్ల ఫాస్ట్గా మనం కాంపిటీషన్ ఎగ్జామ్లలో చేయవచ్చు. ప్రాసెస్ మొత్తం చేసుకుంటూ పోవాలంటే మనకు చాలా లెంతీగా అవుతుంది. కాబట్టి ఇలాంటి షార్ట్ కట్స్ ఎప్పటికైనా గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా గుర్తుపెట్టుకోవడం వల్ల మనకు మనం మిగతా వాళ్ళకంటే కొద్దిగా ఫాస్ట్గా మనము ప్రాబ్లమ్ సాల్వ్ చేసి టైం అనేది మనము సేవ్ చేసుకోగలం. కాబట్టి మనం ఎప్పటికైనా ఇలాంటివి ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేయండి. మనకి ఎన్నిసార్లు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మన మైండ్లో అనేది అది ప్రింట్ అయిపోయి మనకు ఆటోమేటిక్గా మనకు గుర్తొచ్చేస్తుంది. మనకు ఒకసారికి అర్థమైంది లేని వదిలేస్తే మనం ఎగ్జామ్ సెంటర్లకు పోయినప్పుడు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు గుర్తు రాకపోవచ్చు, సగం గుర్తొచ్చి సగం మిస్ అయ్యి కావచ్చు. కాబట్టి ఇప్పటికైనా ఎక్కువ సార్లు మ్యాథ్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల మాత్రమే మనము ఈజీగా గెయిన్ కాగలం. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.